హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీ ఎన్నికలకు సంబంధించి అన్నీ పూర్తయిపోయాయి, ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ అయిపోయాయి. టీడీపీ ఘన విజయం సాధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే దీని తర్వాత ప్రజెంట్ ఇప్పుడు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడే సీఎం అని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. అలాగే 12 జూన్న ప్రమాణ స్వీకారం అమరావతిలో అవ్వనుంది అని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరి దాని తర్వాత మెయిన్ థింగ్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి కాల్ చేసి చంద్రబాబు నాయుడికి మన ఇద్దరం కలిసి పనిచేయాలి, తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని సంక్షేమాలు అన్నిటికీ సంబంధించి అన్నీ బాగుండాలి, ఇద్దరం బాగా ఉంటేనే తెలుగుదేశం ప్రజలు బాగుంటారు అని చెప్పేసి ఫోన్లో మాట్లాడినట్టయితే తెలుస్తోంది. అండ్ అక్కడ అలాగే క్యాబినెట్కి సంబంధించి మంత్రులతో కూర్చొని మీటింగ్ కూడా చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అండ్ అలాగే కాంగ్రెస్కి సంబంధించిన రేవంత్ రెడ్డి ఒకప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలో ఉండి పనిచేసిన వ్యక్తులు, మంచి సాన్నిహిత్యం ఉన్న ఇద్దరు వ్యక్తులు. ప్రజెంట్ ఇద్దరు సీఎంలు, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, ఇటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు ఉండడం వల్ల చాలామందికి ఏంటంటే అసలు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు, ఏ రంగాలు మారబోతున్నాయి, ఏంటి ఏ శాఖల వారికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఏంటి అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు. ముందుగా చూసుకుంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి రేవంత్ రెడ్డి మెయిన్ ముందు నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి అందులో ఏమైనా మార్పులు వస్తాయి. హెల్త్ శాఖకు సంబంధించి దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు తీసుకొచ్చే అవకాశం ఉందా, వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అండ్ అలాగే టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి ఏపీలో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, వీటన్నిటి గురించి కూడా ముందు మాట్లాడుకునే ఉద్దేశంలో ఉన్నారు. దీని గురించి ముందుగా మాట్లాడుకునే థాట్లో ఉన్నారు అని చెప్పేసి తెలుస్తోంది. మరి ఈ భేటీకి సంబంధించి చాలామంది ఏంటి అంటే ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సీఎంగా ఆయన అయినందుకు అండ్ అలాగే ఇటు సీఎంగా చంద్రబాబు నాయుడు అయినందుకు ఇద్దరు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటే తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకుంటే అటు ఏపీ అండ్ అలాగే తెలంగాణ రెండు కలిసి పని చేయాలని అయితే ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మరి కలుస్తాం.